చాడా శాస్త్రి గారి ఎనాలిసిస్ ఇది. డీప్ స్టేట్ లింక్స్ అలాగే మన భారతదేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు, మనలాంటి సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగిన ప్రజాస్వామ్యయుత దేశాలు ఎందుకు వీళ్ళకి కంటగింపు, వాళ్ళు ఆడినట్లుగానే ఎందుకు ఆడాలి, లేకపోతే ఎలాంటి డేంజరస్ గేమ్స్ ఆడతారు, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన సమాచారాన్ని సేకరించి మనకు అందిస్తూ ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాస్త సమయాన్ని కేటాయించి. ఆసక్తికరంగానే ఉంటుంది, భయాన్ని కల్పిస్తుంది, అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. ఇది మొదటి భాగం. సో మోదీ తన దగ్గర పూర్తి బలం ఉన్న షాహీన్బాగ్ అల్లర్ల సమయంలో కానీ, రైతు ఉద్యమం సమయంలో కానీ, అగ్నిపత్ ఆందోళనల సమయంలో కానీ, తాజాగా ఢిల్లీలో కాక్రోచ్ల అల్లర్ల సమయంలో కానీ గట్టిగా వ్యవహరించకుండా మెత్తగా ఎందుకు ఉన్నారు అని చాలామంది మోదీ అభిమానులకు వేధిస్తున్న ప్రశ్న. ఇక్కడ నేను సేకరించిన సమాచారం ఆధారంగా దీనికి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. డీప్ స్టేట్ అంటే అమెరికా తన సామ్రాజ్యాన్ని, అమెరికా సామ్రాజ్యము, తద్వారా ప్రపంచ దేశాలను నడుపుతున్న ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మరియు ఇతర ముఖ్యుల గుంపు. దీన్నే డీప్ స్టేట్ అంటారు. అయితే వీళ్ళు ఒక్క అమెరికాలోనే ఉంటారని అనుకోవక్కర్లేదు. యూరోపియన్ దేశాల వారు కూడా ఇందులో ఉంటారు. వీరు వేరేగా ఒక సంఘంలాగా పనిచేయరు. ఇది ఒక గుంపు అన్నమాట. వీరందరి ఆశయము, అవకాశాలు, అవసరాలు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ప్రపంచ దేశాల మీద గట్టి పట్టు సంపాదించి, ప్రపంచ దేశాల మార్కెట్లను స్వాధీనం చేసుకొని, ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ చవకగా దొరికేటటువంటి ఖనిజ మానవ వనరులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం దోచుకోవాలన్నమాట. కామన్గా వీళ్ళ యొక్క ఎజెండాలు ఉంటాయి. వీరి గుప్పిట్లోకి వెళ్లకుండా ఎవరైతే తమ దేశ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచిస్తారో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ డీప్ స్టేట్ గ్రూప్ ఉందో, వీళ్ళు ఈ గ్రూప్కి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా, వివిధ దేశ నేతలను కూడా ఏదోలాగా పదవుల నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండటం మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. రీసెంట్గా చూసుకుంటే బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్ కానీ, ఇక వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళే అక్కడ డిప్లాయ్ చేయబడతారు. ప్రపంచంలో ప్రభుత్వాలను బలహీనపరచడం లేదా మార్చడం గతంలో లాగా ఇప్పుడు కేవలం సైనిక దాడులతో లేదా సైనిక తిరుగుబాటు ద్వారా జరగదు. ఆధునిక కాలంలో రెజీమ్ ప్రెజర్ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ అనే పేరుతో మరింత సూక్ష్మమైనటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. ఇవి బహిరంగంగా కనిపించవు, కానీ వాటి జాడలు మాత్రం ఆ దేశాల్లో ప్రభుత్వాలు పడిపోవడానికి చాలా ముందు నుండే స్పష్టంగా కనిపిస్తాయి. రెజీమ్ ప్రెజర్ ఆపరేషన్లలో, ఆధునిక ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్లలో సాధారణంగా ఈ మార్గాలు కనిపిస్తాయి. నెంబర్ 1, సివిల్ సొసైటీ ప్లస్ ఎన్జిఓలకు నిధులు. స్థానిక సంస్థలు, హక్కుల గ్రూపులు, మేధావులకు దేశీయ మీడియా వారికి విదేశీ నిధులు, అలాగే అవార్డ్స్. నెంబర్ 2, మీడియా నెరేటివ్. అంతర్జాతీయ మీడియా, దేశీయ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒక ప్రభుత్వాన్ని లేదా నేతను అవినీతి, నిరంకుశత్వం, మైనారిటీ వ్యతిరేకంగా చిత్రీకరించడం. నెంబర్ 3, ఎన్నికలపై ప్రభావం. ఓటు బ్యాంకులు అయినటువంటి యువత, మైనారిటీలపై ప్రభావం చూపే విధంగా ప్రచారాలు చేయడం. నెంబర్ 4, ఆర్థిక ప్లస్ చట్టపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం. కార్పొరేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్, అంతర్జాతీయ రేటింగ్లు, లీగల్ కేసులు వంటి వాటి ద్వారా ఒత్తిడి తీసుకురావడం. నెంబర్ 5, వీధి ఉద్యమాలు. విధాన వ్యతిరేక నిరసనలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం. నెంబర్ 6, అంతర్జాతీయ ఒత్తిడి, తద్వారా విదేశీ ప్రభుత్వాలు, హక్కుల సంస్థలు, గ్లోబల్ ఫోరంల ద్వారా ప్రెజర్ అన్నమాట. నెంబర్ 7, దేశాల రాజ్యాంగ వ్యవస్థలపై అనుమానాల్ని రేకెత్తించటం. అంటే ప్రజాస్వామ్యం లేదు, పార్లమెంట్ సరిగ్గా నడవటం లేదు, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలతో కుమ్మక్కు అయిపోయాయి, ఇలాంటి నెరేటివ్స్ని క్రియేట్ చేయడం అన్నమాట. నెంబర్ 8, చివరిగా తమ గుప్పెట్లో ఉన్న టెక్ దిగ్గజాలను అంటే మెటా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ మొదలగు వాటిని ఉపయోగిస్తూ ప్రజల ఆలోచనలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభావితం చేయడం, ఆ దిశగా ఈ రకమైనటువంటి వ్యవస్థల్ని తయారు చేసుకోవడం, అల్గారిథం అంటారు కదా అది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడు ప్రభుత్వం బలహీనపడిపోతుంది లేదా ఎన్నికల్లో నష్టపోతుంది. ఇది సాఫ్ట్ రెజీమ్ చేంజ్ పద్ధతి. మొదట్లో ఇవి బయటకు కనిపించకుండా చాప కింద నీరులాగా ఆ దేశ వ్యవస్థలోకి చొప్పించబడతాయి. ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు పసిగట్టి చట్టాల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఆ దేశంలోనే ఉన్న ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులు లేదా అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంతా భారీగా చేస్తారు. 8 పాయింట్స్ చెప్పాను కదా, అది 1 by 1. ఇప్పుడు చెప్పుకున్న ఈ కుట్రలన్నింటినీ ఒకవేళ ప్రభుత్వాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే వారి అజెండా ఆ దేశాలలోని అన్ని వ్యవస్థల్లోకి ఇంకా లోతుగా పంపి సమయం చూసి ఆ దేశాలలో మిలిటరీ ద్వారా లేదా తమ అనుకూల ప్రతిపక్షాల ద్వారా హింసాత్మక ప్రజా ఆందోళనల ద్వారా కూప్ నిర్వహించి తమ వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి తమకు నచ్చినటువంటి నేతను అధికారంలో కూర్చోబెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బంగ్లాదేశ్.
గత కొన్ని దశాబ్దాల్లో చాలా ప్రభుత్వాలను పైన చెప్పుకున్నటువంటి ఈ పద్ధతులను ఉపయోగించి వాటిని కూలద్రోసి తమ అనుకూల ప్రభుత్వాల్ని తెచ్చుకున్నాయి. సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఏమాత్రం సంకోచించకుండా ఆ గ్రూప్లో సభ్యులైనటువంటి జార్జ్ సోరోస్ వంటి వారు విదేశీ ప్రభుత్వాల మార్పు గురించి బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సోరోస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్: 1. మోదీ హిందూ జాతీయవాద రాజ్యం సృష్టిస్తున్నాడు. 2. జాతీయవాదాన్ని ఎదుర్కోవడానికి భారీ నిధులు కేటాయిస్తున్నారు. నెంబర్ 3. అదానీ హిండెన్బర్గ్ సంక్షోభాన్ని మోదీని బలహీనపరిచే అవకాశంగా చూశాడు. నెంబర్ 4. అదానీ ఎపిసోడ్ తరువాత భారత్లో డెమోక్రటిక్ రివైవల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంటే దేశంలో ఇప్పటికీ ప్రజాస్వామ్యం అనేది లేదు అనేది ఆయన ఉద్దేశ్యం. అమెరికా అధికారి ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఇప్పుడు చూద్దాం. సోరోస్ స్టేట్మెంట్లు అవి. ఇప్పుడు అమెరికా అధికారి: గతంలో చైనాను ఎదగడానికి అవకాశం ఇచ్చి మాకు పోటీగా తయారు చేసుకున్నటువంటి పొరపాటు భారతదేశం విషయంలో జరగనివ్వం. అర్థమైందా? ఇప్పుడు మాజీ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి మైక్ బెంజ్ 2 విషయాలు చెప్పారు. 1. 2019 ఎన్నికల్లో యుఎస్ ప్రభుత్వంలో ఒక గ్రూపు దిగ్గజ టెక్ సంస్థల ద్వారా కలిసి మోదీకి వ్యతిరేకంగా పనిచేశాయి. బంగ్లాదేశ్ మరియు భారత్ అంతర్గత వ్యవహారాలలో యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID ప్లస్ భారత్ ప్లస్ బంగ్లాదేశ్లో ఇంటర్ఫిరెన్స్ చేసినట్లుగా తన దగ్గర ప్రూఫ్ ఉందని కూడా చెప్పాడు. అంటే ఈ దేశంలో ఏ తరహా ప్రభుత్వం ఉండాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఈ దేశ ప్రజల ఇష్టమా, లేక జార్జ్ సోరోసు లేదా అమెరికా వంటి వారి ఇష్టమా? ఇవి కేవలం వారి అభిప్రాయాలుగా చూడాలా, లేక ఇవి ఒక ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయా? వ్యక్తులు లేదా సంస్థలు ఒక ప్రభుత్వాన్ని ప్రమాదకరంగా చిత్రీకరిస్తే, ఆ దిశగా నిధులు పెడతానని చెబితే, ఆ ప్రభుత్వాన్ని బలహీనపడాలని కోరుకుంటే, ఆ దేశం మనకు పోటీగా రాకూడదు అని కోరుకుంటే, అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఒక విదేశీ మాజీ ముఖ్య అధికారి బహిరంగంగా చెప్తే, అదే సమయంలో దశాబ్దాలుగా జరగని భారీ ఖర్చుతో కూడిన ఉద్యమాలు ఆ దేశంలో తరచుగా జరుగుతున్నాయి అంటే, అప్పుడు అవి కేవలం అంతర్జాతీయ రాజకీయ విమర్శలు లేదా ప్రకటనలు కావు, దేశ రాజకీయాలను ప్రభావం చేసే ప్రయత్నం, దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలు అని ప్రజలు అనుకోవడం సహజం కదా. గత 10 సంవత్సరాలుగా భారత్లో కనిపించిన కొన్ని విషయాలు చూద్దాం. విదేశీ నిధులతో కూడినటువంటి సివిల్ సొసైటీ కార్యకలాపాల పెరుగుదల, అంతర్జాతీయ మీడియాలో భారత్పై వ్యతిరేక గణాంకాల ప్రచారం, నిరంతర విమర్శ, ఎన్నికల సమయంలో వ్యవస్థలపై అనుమానాలు రేకెత్తించే విధంగా దేశీయ అంతర్జాతీయ మీడియా ప్రచారం, ఆర్థిక ఆంక్షలతో క్యారెట్ అండ్ స్టిక్ పద్ధతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, కొన్ని కార్పొరేట్ లేదా స్టాక్ మార్కెట్ సంక్షోభాలు, విదేశాల్లో లీగల్ కేసుల అంటే సెబీ మీద వ్యతిరేక ప్రచారం, హిండెన్బర్గ్, అమెరికా, యూరోప్లో భారత్ సంస్థలపై కేసులు, జరిమానాలు ఇలాంటివి చేయటం, దేశ ఉన్నత న్యాయస్థానంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరపడం, భారీ ఖర్చుతో కూడిన పెద్ద ఎత్తున నిరసనలు లైక్ CAA, రైతు ఉద్యమం, నీటి ఉద్యమం. ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటుగా సోరోస్ మరియు అమెరికన్ అధికారి స్టేట్మెంట్స్ రెండింటినీ కలిపినప్పుడు ఇవన్నీ కేవలం సహజ రాజకీయ పోరాటాలు కావు, బయట నుంచి ప్రభావం చూపే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అవి సాధారణ ప్రజలు అనుకోవడానికి తగినంత ఇక్కడ ఇవన్నీ కూడా కేవలం సహజ రాజకీయ పోరాటం కావు, బయట నుంచి ప్రభావం చూపే ప్రయత్నాలు కూడా ఉన్నాయి అని సాధారణ ప్రజలు అనుకోవడానికి తగినంత కారణం ఉంటుంది కదా. ఇది కుట్ర సిద్ధాంతం కాదు, ఇది అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఏర్పడే సహేతుకమైన అనుమానం. ఇక తదుపరి భాగంలో ఇంకొన్ని డీప్ రూట్ అనాలిసిస్లు ఈ డీప్ స్టేట్ గురించి చెప్తాను. అదే చాడా శాస్త్రి గారి ఎక్స్ప్లెనేషన్ని మీకు అందిస్తాను. స్టే విత్ us.